యాదాద్రి భువనగిరి జిల్లాలో అమ్మకు భరోసా కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్, వైద్యాధికారులు స్వయంగా గర్భిణుల ఇళ్లకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా కలెక్టర్ హనుమంతరావు గుండాల మండలం అనంతారంలో ఓ గర్భిణి ఇంటికి వెళ్లి ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరా తీసిన కలెక్టర్ సమయానికి మందులు వేసుకోవాలని సూచించారు. అవి చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది పిల్లల్లో కూడా, చదువుకునే పిల్లల్లో కావచ్చు. మీకైతే ఇక గర్భిణీ స్త్రీలకైతే ఇది ఇంపార్టెంట్. ఇది చాలా వరకు రిస్కీ ప్రెగ్నెన్సీ ఎందుకైతే ఆపరేషన్లకి నార్మల్ డెలివరీ కావాల్సినవి కూడా దీనికంటే అధిక శాతం దీనివల్ల హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ ఉంటా వస్తుంది. అది తినే పదార్థాల్లో కొద్దిగా మార్పిడి చేస్తే అయిపోతుంది. ఆకుకూరలు తినటం తెలుసు, నువ్వే చెప్పాం ఏం తినాలి చదువుకున్నావు. రోజు ఆ మెనూ ప్రకారం పెడుతున్నారా? మంచి పెడతారా అమ్మ? ఆకుకూరలతోటి తర్వాత గుడ్డు ఏదైతే ఉందో మెనూ ప్రకారంగా, అంటే వాళ్ళు పెట్టేది కరెక్ట్ గా బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఫుడ్ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తం మార్చి నెలలో ఉన్నటువంటి 600 ఈడీడీస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఏవైతున్నారో 600 గర్భిణీ స్త్రీలలో 50% అంటే 300 మంది గర్భిణీ స్త్రీలు, అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకి ఇండ్లకి వెళ్లేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ముఖ్యంగా తాము మొత్తం కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి అదేవిధంగా వారికి సేవకి అంకితమైనటువంటి వైద్య బృందం, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా మొత్తం గర్భిణీ స్త్రీల ఇంటి బాట పట్టారు. ఒకే కాలంలో 5 గంటలకి ఈ రోజు అందరం కూడా ఈ గర్భిణీ స్త్రీల ఇళ్ల వద్ద ఉన్నాం. కారణం మొత్తం చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమేపీ ఈ యొక్క డెలివరీస్ తగ్గిపోతున్నాయి. నెంబర్ 2, నార్మల్ డెలివరీ సాధారణ ప్రసవాలు కూడా తగ్గిపోతున్నాయి, సిజేరియన్స్ పెరుగుతున్నాయి. సో అది అకారణంగా సిజేరియన్స్ అవుతున్నట్టు కూడా దృష్టికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిది నార్మల్ డెలివరీ అయితే 100%, రెండో డెలివరీ 80% నార్మల్ డెలివరీ కావాలి. కానీ ఆ కేసెస్ లో కూడా సిజేరియన్ ఉండటం, సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి విషయాలు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం ఫ్యూచర్ లో కూడా ఇబ్బందికరంగా ఉండటం, ఇవన్నీ కూడా నష్టం కలిగించేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అంబులెన్స్ ద్వారా ఎమర్జెన్సీ ఉంటే తీసుకెళ్లి మొత్తం కూడా కాన్పు అయ్యేంత వరకు కూడా బాగా చూసుకుంటూ, ప్రేమగా చూసుకుంటూ, సొంత తల్లిదండ్రుల్లాగా వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి వైద్య